ఫస్ట్ రోడ్డు చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. వెళ్ళడానికి ఇబ్బందిగా ఉండేది. అంటే కర్రలను మోసుకొని అలాగా రోడ్డు దాకా వెళ్ళాము. పవన్ కళ్యాణ్ గారు రోడ్ వేయించినారు. ఇప్పుడు అంబులెన్స్ కానీ ఎక్కడికి వెళ్ళడం కానీ మంచిగా వెళ్తున్నాము. రోడ్ చూశారు కదా, శ్రీకాకుళం జిల్లా మిల్లెపుట్టు మండలంలో రింపికి అనే విలేజ్లో ఉన్నాం మనం. సో ఇది పోవా అంటే వీళ్ళ లాంగ్వేజ్లో వెళ్ళు అని, అదే వెళ్ళండి అని. సో మనం అల్లూరు సీతారాం జిల్లాలో అయిపోయింది, అలాగే మన్యం జిల్లాలో కూడా కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ట్రైబ్స్ విలేజ్లో కొన్ని చోట్ల వేశారు. సో ఒకసారి రోడ్ చూశారు కదా, ఎలా అనిపిస్తుంది? సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే నైట్ టైం కూడా వీళ్ళకి అలాంటి అడ్డు రాకుండా చుట్టూరు అటుపక్క ఇటుపక్క డేంజరస్ లైట్స్ అని వేసారు. సో వాళ్ళకి నైట్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వేయడం జరిగింది. సో అక్కడ ట్రైబల్స్ రియాక్షన్ ఎలా ఉండదు తెలుసుకుందాం రండి. మీ పేరు? సవర్ సిల్కం. గాలట్లేదా? గాలి రావడం లేదు. అట్లేదా? అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు పర్వాలేదు, బాగుంటుంది. అంతకుముందు బురదే. మరి హాస్పిటల్కి ఎలా వెళ్ళేవాళ్ళు? నడుచుకొని వెళ్ళాము. ఇప్పుడు ఎలా వెళ్తారు? ఆటోనా? ఇప్పుడు అంబులెన్స్లు వస్తే ఎక్కువ బాగలేకపోతే అంబులెన్స్తో వెళ్తాం హాస్పిటల్కి. పవన్ కళ్యాణ్ గారు తెలుసా? చూసావా ఎప్పుడైనా? చూసిన. ఏం సినిమా చూసావు ఆయన? మా సినిమా పేర్లు రాదు. మామూలుగా ఎక్కడ చూసావు? టీవీలో మా ఇంటికాడే. టీవీలో పవన్ కళ్యాణ్ గారు రోడ్ వేయించినారు. ఇప్పుడు అంబులెన్స్ కానీ ఎక్కడికి వెళ్ళడం కానీ మంచిగా వెళ్తున్నాము. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మేము కొనుక్కుంటే మేమే వేసుకుంటున్నాను ఇవి గాలి కనేసి పట్టడానికి అనేసి కరెంట్లు నాకెవరా మరి దోమలకి. ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? ఓకే, తీసుకున్నా. మరి నాకు ఇస్తారా? మీరు దొరికిదా? మీకు ఐసీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. ఏసీయా? ఏసీ లేదు మా ఇంట్లో. ఇప్పుడు వర్షాకాలం, ఇది ఎందుకు? ఇంకా వర్షం పడితే చెమట ఇప్పుడు ఉక్కు పెడుతుంది. వర్షం పడతాయి. వర్షం సరే ఊరికే అన్న, ఇదిగో తీసుకో. మొన్న పడింది వర్షం. పడిందా? సరే అమ్మా, థ్యాంక్స్. ఇదే ఊరమ్మ? ఇది అనంతగిరి. ఎలా అనిపిస్తుంది రోడ్డు? అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అంతకుముందు బురదలా ఉండేది, ఇప్పుడు పర్వాలేదు. వెళ్ళడానికి ఎక్కడికైనా ఏదైనా తెచ్చుకోవడానికి కూడా పర్వాలేదు. పవన్గాలు చేశారు కదా, బాగానే ఉంది. వెళ్ళడానికి రావడానికి పిల్లలతోనే ఉండడానికి ఏదైనా తెచ్చుకోవడానికి అన్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బాగున్నట్టుంది రోడ్డు, 8 క్లాస్లో ఉన్నట్టుంది. అన్నీ బాగానే ఉన్నాయి సార్. అటుపక్క ఇటుపక్క లైట్లు కూడా వేసాం. అంటే వెళ్తురు బయటకు రావడానికి అనేసి పాములు ఏమైనా ఉంటాయా కదా, కనపడుతుంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము వ్యవసాయం పని చేస్తున్నాం సార్. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ విలేజ్ లో? 12 కుటుంబాలు ఉన్నాయి సార్. మొత్తం ఎన్ని ఊర్లకి కనెక్షన్ అయ్యింది ఈ రోడ్డు? ఈ ఊరు అంటే అంతగా తెలియదు. అక్కడ ఒక ఊరు, రింపి ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మొత్తం 3 ఊర్లు సార్. 3 ఊర్లకి పర్లేదు సార్. మరి ఈ రోడ్ లేనప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు హాస్పిటల్కి? కానీ అలా మోసుకొని వెళ్ళాము సార్. అంటే కర్రలను మోసుకొని అలాగా రోడ్డు దాకా వెళ్ళాము సార్. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పర్లేదు సార్. ఏదైనా ఫోన్ చేస్తే వచ్చేస్తాయి, ఆటో వచ్చేస్తాయి, అంబులెన్స్ కూడా వచ్చేస్తుంది.
ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అనుకున్నారా రోడ్డు అయ్యిద్ది అని అనుకున్నారా? అనుకోలేదు, కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, వచ్చిన తర్వాత అన్నీ శుభ్రంగా ఉన్నాయి. బాగుందన్నమాట. ఉమ్. మీకమ్మా ఎలా ఉంది? రోడ్డు ఎలా ఉంది? రూట్ బాగుంది. బాగుందా? రూట్ బాగుంది. అంతకుముందు ఎలా ఇబ్బంది పడేవాళ్ళు? ముందు బండే బాగా ఇబ్బంది. బాగా బండే. సరే అమ్మా, థ్యాంక్ యూ. మీ పిల్లలు ఉన్నారా? మీ పేరేంటి? చెప్పు పేరు. బియ్యం నుంచి వస్తే సరేలే. నీ పేరేంటమ్మా? మహాలక్ష్మి ఎక్కడి నుండి వస్తున్నావు? నేలబత్త నుంచి నేలబంతి నుంచి. ఏం తీసుకొస్తున్నావు? బియ్యము భీమా. ఇంతకు ముందు రోడ్డు ఎలాగుంది, ఇప్పుడు రోడ్డు ఎలాగుంది? ఇప్పుడు బాగుంది. బాగుందా? ఆ, ఈ రోడ్డు ఎవరు వేసారో తెలుసా? ఆ, పవన్ కళ్యాణ్ గారు వేశారు. ఉమ్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుందా రోడ్డు? ఆ, రోడ్డు బాగుంది. సో ఇప్పుడు మీరు వెళ్ళడానికి రావడానికి బాగుందా? ఆ, బాగుంది. నేను అలా పాతూరు తిరిగి వెళ్తే జారాన్ని సిలుగుతున్నాను, అందుకే వీళ్ళకి దగ్గర కదా రోడ్డు బాగుందని ఇలాగ వస్తున్నారా? ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇంతకు ముందు ఎలా తీసుకెళ్లేటోళ్ళు? అలాగా. మోసుకుంటూ వెళ్ళేవాళ్ళ? ఉమ్, ఉమ్. ఇప్పుడు ఇప్పుడు రోడ్డు అయింది కదా, అందుకే ఇల్లు నడుస్తారు. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా. బ్రదర్ మీ పేరు? విశ్వేశ్వరరావు అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ రోడ్లో ట్రావెల్ చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అండి. ఇంతకు ముందు కంటే 100% సూపర్ ఎక్సలెంట్. అది తిరగడానికి కానీ, హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, ఏదైనా సరుకులు తెచ్చుకోవడానికి కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు చూసారు బోర్డు అక్కడ అడవి తల్లిపాట అని పెట్టారు. చూసామండి. మళ్ళీ అటుపక్క ఇటుపక్క లైట్స్ కూడా పెట్టారు. సో అన్ని అరేంజ్మెంట్ అంత సూపర్ ఉందండి, చాలా బాగుంది. నైట్ టైం ఎలా ఉండదు ఎక్స్పీరియన్స్? నైట్ టైము బాగుందండి, సూపర్ ఉంది. నైట్ టైం కూడా అనుకున్నారా రోడ్డు అయ్యిద్ది అనుకున్నారా? లేదు, ఇంతకు ముందు అయితే అనుకోలేదు. ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అన్నీ అయ్యాయి. జై జనసేన. మీ పేరు? ప్రశాంత్ అండి. ఏం చేస్తూ ఉంటారు? మేము బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తాం. బిఎస్ఎన్ఎల్ టవరా? మీ ట్రైబల్స్లో బిఎస్ఎన్ఎల్ టవర్స్ టవర్స్ కోసం మొత్తం అన్ని కవర్ చేస్తారా? టవర్స్ అన్ని చోట్ల ఉన్నాయా? అన్ని చోట్ల ఉన్నాయండి. ఎలా ఉన్నాయి ఇప్పుడు ట్రైబల్స్లో రోడ్స్ ఎలా ఉన్నాయి? మీరు తిరుగుతూ ఉంటారు కదా. రోడ్స్ లాస్ట్ టైం వచ్చేటప్పుడు మేము ప్రతి మంత్ డ్యూటీకి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఈ మంత్ మాత్రం కిందటి మంత్ నుంచి పవన్ కళ్యాణ్ గారి వల్ల అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్లన్నీ అందుబాటులో, లైటింగ్ కానీ అంతా బాగానే ఉంది. సిగ్నల్ కూడా ఇక్కడ 100% బాగానే ఉంటున్నాను. ఆల్మోస్ట్ కవర్ అయినాయా? ఆల్మోస్ట్ రోడ్స్ అన్నీ కవర్ అయ్యాయి. మ్యాక్సిమం అంతా టోటల్ ఏరియా మొత్తం అన్నీ అవుతున్నాయి. ఈ రోడ్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా బాగుందండి. ఇంతకు ముందు అయితే ఇలా ఉండేది కాదు, ఒట్టి మెట్లని. కానీ ఈ సంవత్సరం మాత్రం బాగానే ఉంది అంత. ఇప్పుడు అక్కడ బోర్డు కూడా చూసారు కదా, అడవి తల్లి బాట అని పెట్టారు. అంటే ట్రైబల్స్కి అంకితం చేశారు పేరు కూడా. అవును, బాగానే ఉంది అంత. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? మేము నెక్స్ట్ రింపి వెళ్తున్నాం. ఇక్కడ రింపి ఉంది కదా, ఊరి పేరు రింపి. నెక్స్ట్ విలేజ్ ఉందా రోడ్డు? అక్కడ బాగానే ఉంది రోడ్డు. అటు కూడా అయిపోయింది, రోడ్డు అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు మరి? మేము ఇక్కడ పాతపట్నం నుంచి. సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే. రేపు వస్తుంది. జూమ్ చేయి. ఎక్కడ, ఏ ఊరు మీది? అనంతగిరి. అనంతగిరి. ఎలా అనిపిస్తుంది రోడ్డు ఇది? పర్లేదు, బాగుంది. ముందు అవి చాలా వేస్ట్గా ఉండేది, ఇప్పుడు పర్లేదు, బాగుంది. రావడం బాగుంది. తెలుసా పేరు పెట్టారు అడుగుతల బాట అని. ఈయన అడుగుదా అన్న? మీ పేరు? వెంకట్రావు. ఎక్కడ మీ ఊరు? అనంతగిరి సార్. అనంతగిరి. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు అడవితల బాటలో ఈ రోడ్డు వేశారు కదా, ఎలా అనిపిస్తుంది? మన ముందు ఎలా ఉండేది? అంటే దారుణంగా ఉండేది, ఎందుకంటే ఎవరు పట్టించుకునే అధికారులు లేక మాకు రోడ్లు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు తార్ రోడ్డు అవగానే కొద్దిగా మాకు బాగానే అనిపిస్తుంది. నైట్ టైం ఎలా ఉంటుంది? ఆరోగ్య పరిస్థితులు కానీ ఏమైనా ఎమర్జెన్సీ అయితే అందుబాటులో అంబులెన్స్ కానీ రావడానికి వీలవుతుంది. అంతకుముందు చాలా మేమే ఇప్పుడు పెద్దవాళ్ళు తీసుకొని వాళ్ళు కావుల మీద కానీ మామూలు ఎత్తుకొని కానీ తేవడం అలా జరిగింది. నైట్ టైం ఎలా ఉంది? ఇక్కడ డేంజర్ లైట్స్ కూడా పెట్టినట్టున్నారు. అంటే రోడ్డు మొత్తానికి పెట్టారు, అక్కడక్కడ మొత్తం పెట్టారండి. చాలా బాగానే వర్క్ బాగా కాంట్రాక్ట్ చేశారు. చాలా బాగుంది. హ్యాపీగా మీరు అందరూ? చాలా సంతోషం. మన
అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క తెలుసు. థ్యాంక్ యూ. ఎన్ని గ్రామాలు ఉంటాయి ఇలా ఉంటాయి సార్, చాలా ఎన్ని ఉంటాయి? ఉన్నాయి, ఒక 4 తగులుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సాలాసం షణ్ముఖరావు. ప్రస్తుతం మనము పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలం రింపికి పోవు దారిలో మనం ఉన్నాం. ఈ యొక్క రోడ్డు మన ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, గౌరవనీయులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజనులకి మౌలిక సదుపాయాలు ఇవన్నీ అంటే మౌలిక సదుపాయాలకి అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ అడవి తల్లి అనే బాట కార్యక్రమంలో రోడ్డు వేయడం జరిగింది. రింపుకి పోవు అనే దారి ఇది. సుమారుగా ఇటువైపు ఒక 5 గ్రామాలు జనాభా ఉంటారు. సుమారుగా 3.5 కిలోమీటర్ల పైన ఈ రోడ్డు వేయడం జరిగింది. అన్ని సదుపాయాలు, నైట్ పూట కూడా ప్రయాణించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు సైడ్న ఎంత డిస్టెన్స్లో రోడ్డు వరకు ఉంది, తర్వాత అనే విధంగా నైట్ పూట కూడా లైట్స్ ఆన్ అయ్యే విధంగా కూడా చాలా మంచి సౌకర్యంతో ఈ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా వర్షాకాలంలో వర్షం వచ్చేటప్పుడు వాటర్కి ఇబ్బంది కలగకుండా కూడాను ఈ యొక్క కానాలని కానీ లేదంటే సప్టాలని కానీ మనకి వేయడం జరిగింది. ఈ విధంగా ఈ రకంగా వేయడం జరిగింది. సో రైతులకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు ఇటు ప్రజలకి అటు వ్యవసాయం చేసే రైతులకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యవంతంగా ఈ రోడ్డు అనేది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. గిరిజనులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పట్ల. ఎందుకనంటే చాలా రోజుల నుండి, అంటే మన ఈ ప్రపంచం, అంటే ఈ ప్రపంచంలో మనిషి జీవన పుట్టుక నుంచి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ రోడ్డు అనేది చాలా ఇబ్బందికరంగా ఉండేది. బట్ ఈరోజు ఈ రోడ్డు సదుపాయం కలగడం వల్ల గిరిజనులు డోలి మాతలు విముక్తి చెందారు. అదేవిధంగా ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు వచ్చేటప్పుడు ఇమీడియట్గా 108కి కానీ లేదంటే ఆటోకి కానీ లేదా ప్రైవేట్ వెహికల్ ఎవరికి ఫోన్ చేసినా సరే ఆ వెహికల్స్ వచ్చి ఆ వ్యక్తుల్ని ఈ హాస్పిటల్కి తీసుకుపోయి వాళ్ళకి మంచి ఆరోగ్య సదుపాయాలు వచ్చే విధంగా కల్పించారు. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియపుట్టి మండలంలో కూడా ఇలా అడవి తల్లి బాటలో ఇలా రోడ్లు నిర్మించడం అనేది మా జన సైనికులుగా, మా గిరిజనులుగా మేమందరం చాలా హర్షాది వ్యక్తం చేస్తూ ఇదే విధంగా మరింత అభివృద్ధికి మీరు అన్ని వేళలా మేము మీకు అండదండగా ఉంటాము. మీరు కూడా మా పట్ల ఇదే కృతజ్ఞతతో, ఇదే అంకితభావంతో పనిచేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది మీకు? పేషెంట్ డెంగ్యూ ఫీవరా, టైఫాయిడా? టైఫాయిడా. ఓకే. అక్కడ హాస్పిటల్ నుంచి వస్తున్నావా? ఆఫీస్ నుంచి వస్తున్నా. ఎలా ఉంది రోడ్డు? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు వేయించింది బాగుంది. బాగుందా? అంతకుముందు ఎలా ఉండేది? అంతకుముందు సండాల్లాగా ఉంది ఇది. బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు హాస్పిటల్ మీద ఇదే రోడ్డు మీద వెళ్తున్నావా? ఈ రోడ్డే వెళ్తున్నా. ఆటోలో వెళ్ళావా లేదా నడుచుకుంటూ వెళ్ళావా? నడుచుకుని వెళ్ళినాను తెల్లారింటికి. రోడ్డు బాగుంది కాబట్టి. అదే రోడ్డు బాగోపోతే మరి గుండె సావడమే. అంటే ఎమర్జెన్సీ అయింది, ఇంక ఎలా వెళ్ళేవాళ్ళు? డోలీయా? డోలీ కట్టుకుని తీసుకెళ్ళాం అప్పుడు. ఇప్పుడు వస్తున్నాయి, ఆటోలు వస్తున్నాయి. ఆటోలు వస్తున్నాయి. మామూలు గారు ట్యాంక్ రోడ్ వేసినారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకుముందు రోడ్డు ఎలా ఉండేది? సార్ భాష అయినా చెప్పాలి. నేను పడతానులే, చెప్పలే. బాబులు సార్, అప్పుడు ఎలాగుండింది, ఇప్పుడు ఎంత చక్కని ఉన్నాడు రోజు. బాగుండలేదా? బాగుంది. సార్ భాషలో చెప్పు. సార్ భాషనా? సరాబీ రండి బాబూజీ. రోజు నమి బన్సా బన్సా తాయాల బన్సతో లబ్బన రోజు నమ్మ సిమ్మంతే నా రోజు డేలో తారు రోజు డేలో బన్సా. ఓకే, ఇప్పుడు రోడ్డు ఇప్పుడు అంతా బాగానే ఉందా? బాగున్నది ఇప్పుడు. బన్సనమి కాజా nanjing nari kanyi tinggam lai danjing taigi laka ja mel laka lam le tuli dang le evler babel. ఇందులో ఉంటున్నావా? నీకు మరి పెన్షన్ ఇస్తున్నారా? ఎంత? 4,000 ఇస్తున్నారా? ఇస్తున్నారు. మా కోడలు అది కూడా ముందు మూసింది.
7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతున్నాను కదా నాకు దొరుకుతుందాను అది దొరకదు కయమాడుతుంది ఎప్పుడు సైతావు నేను దొరుకుతారు మరా అని వేరే కార్డు లేదా, రేషన్ కార్డు వేరే వేరే లేదా? ఉన్నది మీ కార్డులో నీ దాంట్లోనే ఉందా? ఉన్నారా సరే. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ వేశారు కదా, మనమంటే చాలా ఇష్టం, మన గిరిజనులము మన పేదవాళ్ళం అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం, అందుకే ఈ రోడ్డు మనకి వేశారు. ఓకే రైట్. విలేజ్ ఇక్కడ జీపీఎస్ రింపి ఎక్కడ ఏం తీసుకొస్తున్నారు? బ్యాగ్స్ అండి పిల్లలకి, ఆ? బ్యాగులు స్కూల్ పిల్లలకి స్కూల్ ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను టీచర్ అండి. టీచర్. అవునా, ఓకే. ఏ క్లాస్ వరకు ఉంది అక్కడ? అక్కడ 4th క్లాస్ వరకు ఉంది. 4th క్లాస్ వరకు. రోజు టైంలో వస్తూ ఉంటారు కదా? ఇలాగే వస్తుంది సార్. ఎలా ఉందమ్మా ఈ రోడ్ వేసాక? అలా అంతకుముందు ఎలా ఉంటుంది మరి? అంతకుముందు మొత్తం గొయ్యలతో బాగా దీనికి ఉండేది, వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే బాగానే ఉంది. స్కూల్ పేరు తెలుసు, ఎందుకంటే ఇది గిరి ఏదో అన్న ఐడియా లేదు, అడవి తల్లి బాట. సంతోషం. సంతోషమే సార్. ఈ రోడ్డు వేసినప్పటి నుండి నేను రావడం కూడా ఇక్కడికి. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్. సంపత్ కుమార్. ఇటేనా మీ ఊరు? మాది ఊరు కాదు, నేను వర్క్ చేసిన ఏరియా ఇది. వర్క్ చేస్తారా? అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు, ఇప్పుడు ఎలా ఉందమ్మా? అంతకుముందు రోడ్డు చాలా అధ్వానంగా ఉండేది, నడడానికి కూడా చాలా బాగోలేదు. బాగుంది రోడ్డు మొత్తం. మా సైడ్కి ఈ లైన్ కూడా బాగా పెట్టారు, బాగుంది. అంటే ఒక టౌన్లో ఉన్నట్టుంది రోడ్డు, బాగుంది. కానీ ఆంపురం వరకు అయితే బాగుండు. మాకు కూడా మా ఫీల్డ్లో తిరగడానికి చాలా ఇబ్బంది, అక్కడ నుండి కొద్దిగా అవ్వలేదు. అది కూడా అయితే ఇంకా బాగుంటుంది. మా ట్రైబ్ జరుగుతున్నాయా వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయా? వర్క్ జస్ట్ గ్రావెల్స్ వేసాడు, గ్రావెల్స్ వేసి వదిలేశారు. థ్యాంక్ యూ. దానివల్ల చాలా ఇబ్బంది. ఓకే. రోడ్డు ఎలాగుందా? ఫస్ట్ రోడ్డు అది 2 పెడితే తర్వాత దగ్గరికి పడినేస్తాం. అంతే కారొచ్చే